నమస్తే వీధుని స్వాతం లక్ష్య సమాజయితం మొట్టమొదటిసారి మరి ట్రాన్స్జెండర్ యాక్టర్స్ అయినటువంటి వ్యక్తులను మనం ఇంటర్వ్యూ కూడా తీసాం లాస్ట్సారి. సో మళ్ళీ కరోనా సమయంలో సెకండ్ వేవ్ వచ్చిన సందర్భంలో కూడా తనకు అవకాశాలు ఎలా ఉన్నాయి, మరి అవకాశాలు కాకుండా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, మరి ఇప్పటికీ అన్ని ఛానళ్ళలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చి మరి ఒక చిన్నపాటి సెలబ్రిటీగా వెలుగుతున్నటువంటి మాధురి గారు ప్రస్తుతం మాతో ఉన్నారు. జబర్దస్త్లో మరి వాళ్ళ ఫ్రెండ్ కూడా పాల్గొన్న సందర్భంలో వారి మాటలు తెలుసుకున్నాం. నమస్తే అండి మాధురి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. హ్యాపీగా ఉన్నావు, బక్క కూడా అయినావు. యాక్చువల్గా డైట్ మెయింటైన్ చేస్తున్నాను సార్. కోసం డైటింగ్ మెయింటైనింగ్ చేస్తున్నాను సార్. ఎవరి కోసం ఏం కాదు, నా కోసం నేను హెల్త్ గా ఉండాలి, మంచిగా నేను ముందు నుంచి ఏమి లావుగా ఏం లేదు, ఫస్ట్ బక్కగానే ఉన్నాను. యాక్చువల్గా అంటే ఫుడ్ వల్ల ఆ టైంలో అలా లావ్ అయ్యాను, మళ్ళీ కొంచెం స్లిమ్ అయ్యాను, అంతే, ఏం లేదు. బ్రహ్మలాగా ఉండి స్లిమ్ లాగా అయ్యావు అనమాట. ఎందుకు అంటే దేనికోసం అంటే కారణం ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఇంకోటి ట్రాన్స్జెండర్ మరి అంత లావుగా ఉండకూడదు సార్, ఎందుకంటే సర్జరీలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. బట్ బాడీ అనేది ఇంకా మనం ఏం తినకపోయినా ఇంకా లావ్ అవుతూనే ఉంటాము. కొంతమంది 60 ఏళ్ళకి జబ్బులు వచ్చి 60 ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడు 30 ఏళ్ళకే వస్తున్నాయి. ఆ హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు సన్నగున్నా కానీ హెల్త్ బాగుంది, అంటే నాజుగా అయ్యాను. అప్పుడు ఏంటంటే కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, 4 మెట్లు వస్తే ఆయాసం. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది, బట్ షూటింగ్ పరంగా కూడా కంటే కొంచెం అందంగా కనపడాలి అని నేను అంటే 2 సంవత్సరం అంతా పట్టింది సార్ నేను స్లిమ్ అయ్యేకి. నేను ఎన్ని కేజీలు తగ్గానని ఆలోచించలేదు, బట్ 90 ఉన్నా, 90 కేజీలు కనపడలే. మీ ఛానల్లో ఎంత లావు ఉన్నా, 60 ఉన్నా, 30 కేజీలు తగ్గావు. యా. అప్పుడు మీ ఆయన ఎత్తుకునేదా నిన్ను? లేదు, అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు ఇంకా బాగా స్లిమ్ గా ఉండేదాన్ని. అంటే అప్పుడు ఇంకా 50 ఉన్నావా? అప్పుడు లేదు, అంతే 65 అంతే, ఇంతే నార్మల్. మ్యారేజ్ తర్వాతనే నువ్వు 90కి వచ్చినావు. అంటే ఫుడ్ ఎక్కువ, అంటే ఒకసారి నేను ఎత్తుకొని తిప్పాలంటే భూమి తిప్పినట్టే ఉండొచ్చు. ఇక 90 కేజీలు అంటే మీకు తెలుసు కదా సార్. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అంటే సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, ఫుడ్ గురించి అనుకోకుండా ఒక ఫుడ్ బాగా తినేసి అలా ఎక్కువ కేఎఫ్సి తింటూ ఉంటాను. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు మెట్రో స్టేషన్ లో కేఎఫ్సి తినేసి వచ్చేసిన. అంటే నాకు చాలా ఇష్టం. అంటే చూడగానే ఆవురు అంటదా, పోయి అందుకోవాలనిపిస్తుందా? డబ్బు ఉంటే ఏదన్నా కానీ తినగలను సార్, డబ్బు ఉంటే. సో మీ అమ్మ గురించి కూడా బాగా కష్టపడ్డారు కదా, అమ్మ అంటే ప్రాణం అన్నారు కదా. సో ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు చెప్పాలంటే పేరు వచ్చింది బాగా, అంటే అంత సెలబ్రిటీ పేరు రాకపోయినా కానీ ప్రజలు గుర్తుపడుతున్నారు. అంటే 10 మందిలో సెలబ్రిటీలో నేను ఒక దాన్ని గుర్తింపు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ పోయినా మన తెలంగాణ రాయలసీమ ఎక్కడైనా మాధురి అంటే నేనే. ఈగలు వాళ్ళంటే వాళ్ళతో అలా ఏం లేదు సార్, వాళ్ళ అభిమానం సార్. సెల్ఫీలు దిగుతుర్రా బాగా? ఎక్కడ పైన దిగుతుండ్రు సార్. మన విజయవాడ వెళ్ళారు 10 మెంబర్స్. సో అభిమానం పెళ్ళుబీకి కొంతమంది నడుము మీద చేయలేయాలని, అక్కడక్కడ చేయలేయాలని కూడా ప్లాన్ చేస్తుంటారు కదా. ఏమో అది నాకు తెలియదు. అభిమానం మీరి మీద పడుతుంటారు కదా. ఏమో సార్, అలా ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎట్లుండాలి? ఇప్పుడు ప్రజలకు తెలుసు సార్ ఎవరు ఎట్లా అని. ఇప్పుడు చూడంగానే ఓహో మాధురి, వామ్మో చాలా డేంజర్, సీరియస్ గా ఉంటుంది. ఒక మాట, అమ్మ గురించి ఎలా ఉంది ప్లాన్? అమ్మ గురించి ఎలా ఉందంటే, అంటే నిన్న సంవత్సరం కోవిడ్ టైంలో నా దగ్గర డబ్బులు లేక నేను ఏది చేయలేకపోయాను. బట్ ఆ రోజు నేను ఒక 200 పెట్టి బన్ ఉంటుంది కదా, బెడ్ ముక్క, అది పంచారు అమ్మ పేరు మీద. ఈ సంవత్సరం మళ్ళీ మీ ఛానల్ ద్వారా మళ్ళీ నేను అనాథాశ్రమానికి ఏదో ఒకటి చెల్లని నాకు కోరిక ఉందన్నమాట. సంవత్సరం కూడా చేస్తూనే ఉంటాం. ముందు సంవత్సరం మీ డాడీ లేడా? ఉన్నారు కదా, ఆయన ఉన్నాడు కానీ మమ్మీ ఒకటి లేదు. మమ్మీ లేదు. అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో మరి సినిమా ఆఫర్స్ మరి పెరిగినాయా? ఏ సినిమాలు చేశారు ఇప్పటి వరకు? సినిమాలు చేస్తున్నాను, బట్ కొన్ని ఓటీటీకి, ఆహాకి అందులో పోతున్నాయి. బట్ థియేటర్లో విడుదల కావాలని నా కోరిక. ఎందుకంటే 10 మంది చూసి మాధురి ఇటువంటి క్యారెక్టర్ బాగా చేసిందని కాశ ఉంటుంది. బట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసి? ఇప్పటివరకు 6-7 చేసాను. ఓటీటీకి వెళ్ళా? చిన్న సినిమాలా పెద్ద సినిమా? చిన్న సినిమాలు. ఎలా అనిపిస్తుంది మరి? కొంచెం గ్రోతింగ్ అయినట్టేనా ఫ్యూచర్? ఇంకా కష్టపడాలి. అంటే ఇంకా నేను రెండో మెట్టే ఎక్కినాను.
ఫస్ట్ మెట్టు యూట్యూబ్ లో ఎక్కాను, రెండో మెట్టు ఇంకా చాలా ఉన్నాయి మెట్లు ఎక్కి 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 కష్టపడితేనే ఒక పైకి వరకు మనము చేరుకుంటే అప్పుడు మన లైఫ్ సెట్ అన్నమాట. ఎందుకు సినిమాలనే నటించాలా, ఇంక వేరే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ? అన్ని చేస్తున్నాను నేను. యాక్చువల్గా నా ఛానల్లో మీకు నా మల్టీ టాలెంట్ తెలిసింది, పాట పాడతాను, సింగర్ అవి ఇవి అని. ఇప్పుడు నేను నా ఛానల్ 7,500 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్స్. ఇప్పుడు నేను డైరెక్టర్ని, నేను అది ఇది అంటే ఎవరు అంటే నమ్మరు. అందుకోసమే నా ఛానల్ కొన్ని కాపీరైట్స్ పన్నా కానీ నా ఛానల్లో నేను చేస్తున్నాను, కవర్ సాంగ్ చేస్తున్నాను. అంటే మూవీ సాంగ్సే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని. నువ్వు డాన్స్ చేస్తున్నావా? లేదు, చేస్తున్నాను, ఎట్లా ఒకటి కష్టపడుతున్నాను. డైరెక్టరా నువ్వు? యా, అంటే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్. మీరు చూస్తే కన్నా షాక్ అవుతారు. మీకు నేను వెళ్ళేటప్పుడు షాక్ లో ఉన్నాను నేను, కానీ మళ్ళీ కొత్తగా లేదు. ఒక ట్రాన్స్జెండర్ గురించి ఒక షార్ట్ ఫిలిం తీసాను, 8 నిమిషాల వరకు. మొబైల్లోనే షూట్ చేసి మొబైల్లోనే ఎడిటింగ్ మొత్తం నేర్చుకున్నాను. అది ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నాను. అంటే ఒక ట్రాన్స్జెండర్ ఆఫీస్ కి వెళ్ళి ఉద్యోగం కోసం అడిగితే అక్కడ ఆమె మెడ పట్టుకుని బయట గెంటేసిన తర్వాత మళ్ళీ ఆమెకు ఒక అవకాశం వస్తుంది. అక్కడ అలాంటి ఒక చిన్న ఏదో ప్రయత్నం చేశాను, అది చాలా సక్సెస్ అయ్యింది. చూసిన 3,000 మంది చూసినా గానీ చాలా బాగా వచ్చింది. అలాగా ఇంకా ఏదేదో కొన్ని చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నా పేరు కాంచన అనే వెబ్ సిరీస్ మొబైల్లోనే తీస్తున్నా. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బయట ప్రపంచానికి మాధురి ఇలాంటి టాలెంట్ ఉందని కొంతమంది షార్ట్ ఫిలిం లో డైరెక్టర్ గా నన్ను ఎంచుకున్నారు. కొంతమంది అంటే క్యారెక్టర్ అంటే ఏమి ఇవ్వాలా అన్నప్పుడు నా వీడియో చూపించినప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చింది. అలాగే ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది సినిమాలో. ఆ మూవీ ఎవరు హీరో ఇంకా పేరు అనౌన్స్మెంట్ చేయొద్దన్నారు. యాక్చువల్గా వేరే మూవీ అయితే చేశాను, ప్రేమ గిమా తస్తా దియా అనే మూవీలో నేను యాక్ట్ చేశాను. అది టీజర్ విడుదలైంది చిరంజీవి గారు బర్త్డే రోజు. ఇప్పుడు ఆ మూవీ విడుదల అవుతుంది. నెక్స్ట్ మూవీలో ఐటమ్ సాంగ్ అనమాట. నువ్వే ఐటమ్ లాగా ఉన్నావు మళ్ళీ సాంగ్ ఏదో ఒక సార్. ఇంకోటి మేల్ ఫీమేల్ అయితే ఏదో అనుకోవచ్చు. ఒక ట్రాన్స్జెండర్ కి బయట మంచిగా బ్రతుకుతున్నా చెడ్డగా బ్రతుకుతున్నా గానీ అవమానాలు అయితే వస్తూనే ఉంటాయి. కానీ ఏదో ఒక ఫెషన్. ఎందుకంటే అవమానాలు ఎందుకు నాకు తెలియదు సార్, అయినా నేను చెప్పాను. అంటే అప్పుడంటే చెప్పాను. నేను ఏమంటున్నానంటే మేము మంచి చేసినా గానీ సొసైటీ పట్టించుకోదు. అలాంటిది ఏదో ఒక ఫ్రెషర్ ఉండాలి మాలో కూడా అనేది ఒక కోరిక. ట్రాన్స్జెండర్ సినిమా డైరెక్టర్లు ఎవరన్నా ఉన్నారు, ఎందుకు లేదు సార్. సింగర్ గా మన చాలా మంది ఉన్నారు. ముంబై, హిందీ, కలకత్తా చాలా రకాలుగా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. హీరోయిన్ వచ్చిన అవకాశం హీరోయిన్ గా అంటే కేరళలో మన యాత్ర మూవీ ఉన్న హీరో మమ్ముటి గారు, ఆమె పక్కన ఒక ట్రాన్స్జెండర్కి అవకాశం వచ్చింది, అంజలి అమీర్ గారు. చాలా మంది చేస్తున్నారు. బట్ నేను వాళ్ళంతా చదువుకోకపోయినా వాళ్ళంతా టాలెంట్ లేకపోయినా బట్ ఏదో నా వరకు నాకు తెలిసిన వరకు నేను ఎక్కడో పల్లెటూళ్ళ నుంచి వచ్చి అంటే ఆ ప్రపంచానికి మనం వెళ్ళమని తెలిసి కూడా అనుకోకుండా ఆ ప్రపంచంలో మనం ఉండి ఆ ప్రపంచం ఉన్నప్పుడు మనం ఎలా షేక్ అయిపోతాం అంటే రియల్ గానా మనం. నేను యాక్చువల్గా ఇక్కడ కూర్చొని మాట్లాడతాను, ఎప్పుడు నీకు కలగలేదు. నేను పడే కష్టాలన్నీ అక్కడికే పరిమితం అనుకున్నాను. బట్ దేవుడు టాలెంట్ చదవకపోయినా కానీ చదువు లేకపోయినా కానీ సపోర్ట్ లేకపోయినా కానీ దేవుడు అనేది టాలెంట్ ఇచ్చాడు, అది ఉపయోగించుకుంటున్నా. దేవుడు నమ్ముతావా? నమ్ముతా. ఏ దేవుడు? నేను అందరినీ నమ్ముతాను సార్. క్రిస్టియన్స్ నమ్ముతాను, విజయవాడ కనకదుర్గం అన్ని. అంటే నేను సర్వమత సమ్మేళనంలో సబ్కమాలికే. ఎందుకంటే నేను ఫీమేల్ కాదు మేల్ కాదు. అంటే ఫీమేల్ మేల్ కి మాకు ఈ కులం ఉంది, మాకు ఈ దేవుడు ఉన్నా. మేము ట్రాన్స్ కాబట్టి అర్ధనారీశులం కాబట్టి మాకు అందరూ సమానే, మాకు అందరూ ఒకటే. అందరు అంతా ఒకటే మా దృష్టిలో. ట్రాన్స్ జెండర్ వైపు. సో మరి సినిమాలలో చిత్కరింపులు ఉన్నాయా? మరి లేదు సార్, అందరూ చాలా గౌరవ ఎక్స్పెక్ట్ ఇస్తారు. మాధురి అంటే ఒక సెలబ్రిటీకి ఇచ్చే హోదా దక్కించుకున్నావు, నాకు ఇస్తున్నారు. బయట మీ వాళ్ళలో ఎలా ఉంది మరి? మీ ట్రాన్స్జెండర్ లో నేను కమ్యూనిటీలో లేను కదా సార్, అసలు లేదు. నా ఏదైనా పని ఉంటే వెళ్తుంటాను. 4 years అవుతుంది నేను లేక. అంతేనా? అనంతపురం. మరి ఇంకా రాబోయే రోజులలో అంటే మీ కోరిక అంటే సినిమాలలో ఏ రకంగా నటించాలి? ఏ పాత్ర వచ్చినా ఒక ఆర్టిస్ట్ గాజుపూసి లాంటి వాడు సార్. ఏ రంగు పూస్తే ఆ రంగు చేయాలి. బట్ ఆర్టిస్ట్ ఓకే నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చించారేస్తా, బికాస్ నాలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి. బట్
నా టాలెంట్ చూసి అందరూ నాకు అవకాశాలు ఇస్తున్నారు. బికాస్ నా అందాన్ని కాదు, నా అందం నేను ఎప్పుడు నేను రోజు అందగత్తిని అని నేను అనుకోలేదు. అనుకోకుండా ఒక షూట్లో సెలెక్ట్ అయ్యాము, ఆర్టిస్ట్గా అన్నీ అయిపోయినాయి, షూట్ అయిపోయింది. పక్కన ఏదో ఒక డ్యాన్స్ ఎవరో సాంగ్ పెడితే కొంచెం ఏదో 2 స్టెప్పులు వేసా. డైరెక్టర్ వచ్చి హీరోగా సార్ ఇక్కడ రండి సార్ పాట పెట్టారు, మా ఒకసారి డ్యాన్స్ చేయమని చేస్తే వావ్ సూపర్ సూపర్ అంటే బికాస్ నా అందాన్ని చూసి కాదు, నా టాలెంట్ చూసి. ఓకే, ఎక్కడ మీ ఇంట్లో ఆర్టిస్టులు ఏం లేరుగా? ఎవరు లేరు. మరి ఎందుకు వచ్చింది ఆ టాలెంట్? అంటే అటువైపు ఎలా వచ్చింది? నేను చెప్పాను కదా, ఆ ప్రపంచంలో మనం వెళ్ళామని తెలిసి మన ప్రపంచం ఇక్కడే అని అనుకున్నప్పుడు అనుకోకుండా ఆ ప్రపంచం మనం వెళ్ళినప్పుడు షేక్ అయిపోతుంది. అంటే ఊహించుకోకున్నంత దేవుడు రాసింటాడు అనమాట. యా, సో ఎవరితోటి నటించాలనిపిస్తుంది బాగా? నేను బికాస్ ఎవరైనా ఓకే నాకు. అంటే చిన్న హీరో, పెద్ద హీరో, యాజ్ ఎ హీరోయిన్ కూడా హీరోయిన్ బికాస్ చెప్పలేము కదయ్యా. బికాస్ అంటే నాకు హీరోయిన్ పాత్ర చేయాలని లేదు, విలన్ పాత్ర చేయాలని కోరిక. ఎందుకంటే నాకు ఇష్టం అనమాట సినిమాలు చూస్తా. హీరోయిన్ కాదంటే ఎప్పుడే నేను ఇంకా చాలా ఇంకా డైట్ మెయింటైన్ చేసి ఇంకా గ్లామర్ గా తయారయ్యేదని. బికాస్ నాకు లేదు హీరోయిన్ కావాలని ఏం లేదు, ఆర్టిస్ట్ గా ఏదో ఒక రంగానికి డైరెక్టర్ గా అంటే వ్యాంప్ క్యారెక్టర్ ఉంటాయి సినిమాలలో. ఏం అంటే నాకు ఇంగ్లీష్ అర్థం కాదు సార్. వల్గారిటీ లేదు సార్, అంటే క్యారెక్టర్ బట్టి ఉంటుంది కదా సార్. అదే అలాంటి క్యారెక్టర్ చేస్తావా? ఏమో బేబీ చెప్పలేదు. బికినీల విషయంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? అయ్యో నాకు సెట్ అవ్వవు సార్. అవును, డిమాండ్ చేస్తుంది. లేదు నేను చెయ్యను సార్. పొట్టి డ్రెస్సులు నాకు సెట్ అవ్వకుండా నేనేమో ఇచ్చి పొట్టుకుంటే పొట్టి డ్రెస్సులు వేసుకుంటావా? లేదు, హైట్ ఉన్నాం కదా సార్, సెట్ అవ్వదు. మనకు నచ్చని మనకి రాని పని మనం చేయడం కూడా డిమాండ్ చేసింది. ఏమో వేరే వాళ్ళని తీసుకోండి సార్ అంట. ఎందుకంటే హైట్ ఉన్నాం కాబట్టి సెట్ అవ్వవు కొన్ని డ్రెస్సెస్. యా, బిగ్ బాస్ ఏమన్నా? బిగ్ బాస్ చూద్దాం సార్. మీ ఫ్రెండ్ ప్రియాంక గారు జబర్దస్త్. సో ఏం చెప్తావు ఆమె గురించి? బికాస్ నేను ప్రియాంక గారి గురించి చెప్పాలంటే బికాస్ తను నా క్లోజ్ ఫ్రెండ్. నిషా, హన్సిక, ప్రియాంక, లాక్డౌన్ ఇంకా చాలా మంది ఉన్నారు, హేమ లవ్లీ, అలాగే ఇంకా ఎవరు ఇంకా చాలా మంది నాకు కరోనా టైంలో చాలా సపోర్ట్ చేశారు. చాలా మంది నన్ను ఆదుకోవడం జరిగింది. బట్ ఆ టైం అలా ఉండేది. బికాస్ నేను అంటే ప్రియాంక చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ఆమె ఒక అంటే నేను కూడా ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఒకరి గురించి చెప్పే అవసరం నాకు ఉండదు, చెప్పకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే అన్నం పెట్టిన వాళ్ళని శత్రుని మర్చిపోకూడదు అంటారు కాబట్టి ఇద్దరు కంటిన్యూ కాదు మర్చిపోకూడదు అంటున్నా కాబట్టి ఇద్దరు వాళ్ళని మర్చిపోతారో వీళ్ళని మర్చిపోవట్లేదు. నాకు బికాస్ నాకు అన్నం పెట్టింది ఆమె 2 నెలలు కూర్చోబెట్టి, అంటే లాక్డౌన్ లో ఇలా ఉండు అలా ఉండు అని మంచిగా నాకు సపోర్ట్ చేస్తుంది. బికాస్ ఆమె బిగ్ బాస్ లో వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ట్రాన్స్జెండర్ గా అంటే ఎవరైనా ఓకే, బట్ ఒక ట్రాన్స్జెండర్ అవకాశం ఇచ్చారంటే బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ ప్లేస్ లో నేను లేనని బాధపడే కన్నా మనలో ఎవరో ఒకరు ఉన్నారని సంతోషపడితే విజేత మనం ఎప్పుడైనా కానీ సాధిస్తాం. బిగ్ బాస్ సీజన్ 5 అనేది ఇంతటితో ఆగిపోదు. 6, 7, 8, 9, 10 చాలా ఉన్నాయి. ఇందులో ఒక రోజు నేను కూడా వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుతం మన బిగ్ బాస్ లో జరుగుతున్న సన్నివేశాలన్నీ మనం చూస్తే ఎంజాయ్ చేస్తూ టాస్క్ వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూసి, ఎందుకంటే మన ఇంట్లో పాటు వాళ్ళ ఇంట్లో కూడా ఒకరిని వేయాలని నాగార్జున గారు చెప్పారు కాబట్టి మనకు టెన్షన్ అనేది ఉంటుంది. యాక్చువల్లీగా ట్రాన్స్జెండర్ పింకీ గారు తప్పకుండా మీరు గెలవాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు. చాలా ఇంటర్వ్యూలో చిన్న సాయి, తనుమై వీళ్ళంతా తన గురించి చెప్పినప్పుడు అది చాలా మంచిది, అన్నం పెట్టింది అన్నప్పుడు నేనే లైట్గా తీసుకున్నా అని. కానీ రియల్గా నేను ఒక వ్యక్తి ఎలాంటి వాళ్ళనే తెలిసిపోతుంది కదా. చాలా 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 మంచి వ్యక్తి ఆమె. అందుకే ఆమె మంచితనం వల్ల ఈరోజు బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. ప్రతి ఒక్కరు ఇలానే మంచి మంచి హక్కుల గురించి షోలో ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటే మనకనేది మన కమ్యూనిటీ ఉన్నా లేకపోయినా కానీ ఒక శక్తి అయితే వస్తుంది. ఆల్ ది బెస్ట్ ప్రియాంక గారు. ఇంకోసారి మీరు బిగ్ బాస్ సీజన్ 5లో కప్పు గెలవాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఇట్లు నేను మీ మాధురి డైరెక్టర్ అండి. ఓటింగ్ విషయంలో మరి చెప్తావా? ఓటింగ్ విషయం నేను తప్పకుండా నేను ప్రియాంక గారికి వేస్తా ఓటు. ఇంకా నేను వేరే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిగ్ బాస్ లో హోస్టింగ్ అంటే నాగార్జున ఇంతమంది నాని కూడా చేశారు కదా, ఎవరిది బాగా అనిపించింది మీకు? బికాస్ నాకు ముగ్గురు బాగా చేశారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ వల్ల నా ఎన్టీఆర్ గారు ఇరగదీశారు. బట్ ఓకే
2లో కూడా నాని గారు, ఓకే 3లో 4లో 5లో ఈయన సీజన్. ఎందుకంటే అలా జనాలకి అలా హత్తుకుపోయినారనమాట. నాగార్జున గారు అంటే నాగార్జున తప్ప ఎవరు ఊహించుకోలేరు, బికాస్ ఉన్నారు. బట్ బిగ్ బాస్ వల్ల సమయం వృధా ఏముంది అందులో అని అనేటోళ్ళు ఉన్నారు కదా. అంటే బయట ఎంతో మంది ఏదని అనుకుంటారు, అది విన్నా. ఏముందో అందరు తీసుకుపోయి రూమ్ లో పడేసి వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవాల్సిన అవసరం మాకేముంది? దానివల్ల జ్ఞానం వస్తలేదు, విజ్ఞానం వస్తలేదు. అంటే అది ఒక షో కదా సార్, సినిమా ప్రపంచం కదా. ఇప్పుడు దేవుడు గుడికి మనం ఎందుకు వెళ్తాము? కోరికలు కోరడానికి, దేవుడా చల్లగా చూడాలా అని. దేవుడు తీరుస్తారని గుడికి పోయి మానేస్తామా ఏంటి? దేవుడు కోరికలు తీరుస్తాడు లేదని గుడికి మానేసి స్కిట్ అయింది. ఒక్క నిమిషం కట్ చేసుకోండి. చెప్పు. అప్పుడప్పుడు మతి మరుపు కూడా వచ్చేస్తుంది. చెప్పు. ఇప్పుడు దేవుడి గుడికి పోతాము, చాలా పోతాం, స్క్రిప్ట్ అయింది సార్, రావట్లేదు అప్పుడప్పుడు మతి మరుపు. అంటే ఇప్పుడు దేవుడి గుడికి పోతాము, మనం ముక్కుంటాము, దేవుడు కోరికలు ఇవ్వట్లేదు అని మనం గుడికి పోయేది మానేస్తామా? గుడికి పోతాం, బాధ వచ్చినా దుఃఖం వచ్చినా కానీ స్వామిని వేడుకుంటాము. అలాగే బిగ్ బాస్ కూడా అటువంటిది. అంటే మనం చూడకపోయినా అది ఆడేది ఆడుతూనే ఉంటుంది. యా, అంటే ఏం బాగాలేకపోయినా ఆడుతాను. నేను అట్లా అనట్లేదు సార్, నాకు మళ్ళీ నాకు అంత తెలియదు సార్. మళ్ళీ ఏదో నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. బికాస్ అంతే. జబర్దస్త్ ప్లాన్ చేశారా? బేబీ ట్రై చేస్తున్నా, ఒక ఎపిసోడ్ అన్నా చేయాలని నా కోరిక. జబర్దస్త్ లో ఎవరు స్కిట్ చూస్తుంటారు? ఎక్కువ అందరూ ఆల్మోస్ట్ అందరు స్కిట్ చూస్తూనే ఉంటాను. అదిరాబిలో స్కిట్ లో చేయాలనిపిస్తుంది. మళ్ళీ బుల్లెట్ భాస్కర్ అన్నయ్య, మళ్ళీ అదిరాబి అన్నయ్య స్కిట్ లో ఇంకా చాలా మంది చేయాలనిపిస్తుంది. అది అదే ప్రతి ఒక్క స్కిట్ లో సుధీర్ చెప్పాను కదా సార్, అందరు బాగానే ఉంది అంటారు. యా, పటాస్ విషయంలో స్టార్ట్ అవ్వలేదు కదా. అన్ని అయితే సినిమాలు అన్ని చూస్తుంటాం అన్నమాట. షోస్ సినిమాల పరంగా ఎవరి సినిమాలు బాగా చూస్తుంటాం? ఆల్మోస్ట్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అన్ని సినిమాలు చూస్తాం. ఎవరంటే ఇష్టం? ఎవరితో క్రష్ ఉండాలనిపిస్తుంది? చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు అని. కలిసావా? లేదు సార్. బాహుబలి చూసావా? చేసావు కదా అందులో? సైరా చేశాను, బాహుబలి చేయలేదు. యా, చూసావా మరి బాహుబలి? హీరోయిన్ అంటే ఎవరు ఇష్టపడతావు? అనుష్క. అంతే, నీ అంత హైట్ ఉందనే? అలా ముందు నుంచి అట్లా మధ్యలో మార్చుకోలేం కదా. మరి డైరెక్టర్స్ పరిచయం అయిందా? డైరెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నావు కదా బాగానే. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు తిరగట్లేదా? కష్టపడితేనే మనకి అన్నం అనేది దొరుకుతుంది సార్. మన ఊరుకున్న కాళ్ళు కూర్చొని మనం ఇది ఎంతసేపు మాట్లాడినా చూసేవాళ్ళు ఉంటారు, కానీ మనం ఏంది సాధించేది ఉంటుంది. అందుకోసమే కష్టపడాలి. చాలా మంది ఆల్మోస్ట్ సినిమా ఫీల్డ్ వాళ్ళు కొంతమందికి చాలా మంది కష్టపడినారు కాబట్టి ఈరోజు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు. సో మా టీవీ తరపున ఏం చెప్తారు మీ డైరెక్టర్లు కానీ? V3 న్యూస్ ఛానల్ నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఎందుకంటే కొత్తలో నాకు చాలా అంటే ఆల్మోస్ట్ చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మ విషయంలో, ఒక బెడ్షీట్ పెంచడం విషయంలో, అలా దిశ కేసులో, అలాగే చాలా. నేను V3 న్యూస్ని ఎప్పుడు మర్చిపోను. యాక్చువల్గా ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు మానేస్తారు, ఫోన్లు ఇచ్చారు. యాక్చువల్గా నేను నిద్రపోయాను, సార్ కాల్ చేశారు. ఎందుకంటే ఒకప్పుడు మన అవకాశాల కోసం ఎత్తుకుతున్నప్పుడు మనకి పిలిచి ఇచ్చారు. ఈరోజు ఒక స్థాయిలో బేబీ ఆల్మోస్ట్ ఒక స్టెప్ అనే ఎక్కినప్పుడు మనం లైట్గా కొంతమంది పెడుతూ ఉంటారే ఏంటిలే, కానీ మళ్ళీ లేచిన తర్వాత సార్ ఏంటి సార్ అంటారా? ఎందుకంటే బికాస్ నేను ఆ గొప్పతనం నాలో, అంటే మనం ఏదైతే కష్టపడామో నేను ఆ రోజే అనుకున్నాను. వెమ్మలవాడే ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను. ఇక వేరే వాళ్ళని ఇక్కడ నుంచి అవసరమా అని, కష్టపడాలి. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది. నేను నా ఛార్జీలు డబ్బులు పెట్టుకొని నేను పోయి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను. బికాస్ ఇక్కడ వాళ్ళు నేను నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను ఎందుకు వెళ్ళి మాట్లాడకూడదు అని. బట్ V3 న్యూస్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మేనేజర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్ అందరూ చాలా వర్క్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. V3 న్యూస్ తరపున నుంచి నాకు ఒక మంచి అవకాశాలు రావాలి. డైరెక్టర్ గారు పిలిచి నాకు ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. బట్ సాంగ్స్ పరంగా, బట్ ఎవ్రీథింగ్ ఏదన్నా కానీ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కొడుతున్నాను. అలాగే సార్ నాకు చాలా మంచి ఫ్రెండ్, ఎప్పుడు కానీ సపోర్ట్గా ఉంటారు నాకు. ఇలాంటి వాళ్ళకి సపోర్టు మాలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సపోర్ట్ అనేది ఎప్పుడూ నిలబడతారు. సపోర్ట్ చేయాలి. ఎందుకంటే సమాజం పట్ల చిన్న చూపు ఉంది. తప్పులు అందరి వైపులు ఉంటారు. మన చిన్న పాపని చంపేశారు, మళ్ళీ అవన్నీ చేసినా కానీ
కొంచెం ప్లైట్గా తీసుకుంటారు సొసైటీ. మేము కొంచెం మంచి చేసినా కానీ ఇంత సీరియస్గా తీసుకుంటుంది. మీరు కూడా అందరూ మమ్మల్ని సమానంగా చూడండి, సమానంగా మాకు కూడా కొన్ని హక్కులు రావాలని నేను V3 న్యూస్ ఛానల్ తరపు నుంచి తప్పకుండా కోరుకుంటున్నానండి. యా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా మంచిగా డెవలప్మెంట్గా అయ్యి మా కాల్ షీట్ వేయలేనంత స్థాయి కూడా మీరు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నమస్తే. చూసారు లక్ష్యం సమాజహితం ట్రాన్స్జెండర్ మాధురితో సురేష్. థ్యాంక్ యూ సో మచ్.